కొంతమంది స్టూడెంట్స్ జేఈలో ర్యాంక్ రాలేదని, కొంతమంది ఫెయిల్ అయ్యామని, ఇంకా లైఫ్ ఎండ్ ఇది, లైఫ్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది అని థింక్ చేస్తూ ఉంటారు. ఓవర్ థింకింగ్ కావచ్చు, లేకపోతే పక్కన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అలా ప్రెజర్ చేయడం కావచ్చు. సో ఆ థింకింగ్ని ఎలా చేంజ్ చేసుకోవాలి? కొంతమంది సూసైడ్ అటెంప్ట్ దాకా కూడా వెళ్తారు. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలండి? ఇక్కడ పేరెంట్స్ రోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. బికాస్ వన్ థింగ్ పేరెంట్స్ ఆల్సో హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్, ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 16-17 ఇయర్ ఏజ్ గ్రూప్లో ఉంటారు, ఆర్ దే విల్ టర్న్ 18 సూన్ ఉంటారు అనమాట. సో వాళ్ళకి ఇంకా ప్రపంచం తెలీదు. They think this is the end of the world. It is parents' responsibility to tell their children that okay, it's a long journey. అంటే మీ కెరియర్ దీంతో అయిపోదు. జేఈ రాని వాళ్ళు కూడా ఇప్పుడు జేఈ ఫర్ ఎగ్జాంపుల్ 16 lakh మంది రాశారు, క్వాలిఫై అయిన మంది 1,50,000 మాత్రమే. దాంట్లో కూడా ఐఐటీస్కి వెళ్ళేది కొన్ని వేలు మాత్రమే. అంటే వేరే వాళ్ళందరూ వేస్ట్ అన్నట్ట? అలా అని కాదు కదా. ఇప్పటికీ మనము డేటా కూడా తీసుకున్నామంటే ఐఐటీస్ నుంచి పాస్అవుట్ అయిన వాళ్ళు 10,000 మంది ఉండొచ్చు. ఇప్పుడు కానీ మంచి జాబ్స్ ఎంతమందికి ఉన్నాయండి? లక్షల మందికి మంచి జాబ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను కూడా ఐఐటి కాదు, మీరు ఐఐటి కాదు. ఇట్ డజంట్ మీన్ దట్ వీ హ్యావెంట్ డన్ వెల్ ఇన్ అవర్ కెరియర్, రైట్? సో ఆ లాంగ్ టర్మ్ విజన్, ఆ వాల్యూస్, ఆ హార్డ్ వర్కింగ్ కేపబిలిటీ అది ఉందంటే దే విల్ గెట్ రిజల్ట్స్ ఫర్ షూర్. ఇప్పుడు నేను కూడా నా లైఫ్లో చాలామంది స్టూడెంట్స్ అబ్జర్వ్ చేశాను. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా చేయలేకపోయినా కానీ ఇంజనీరింగ్కి వెళ్ళాక ఆర్ ఎనీ కోర్స్కి వెళ్ళాక వాళ్ళు పికప్ అయ్యి దే ఆర్ డూయింగ్ బెటర్ దెన్ ఎవరైతే ఐఐటియన్స్ ఉన్నారు. సో ఇట్ హాస్ ఆల్ బికమ్ స్కిల్స్. ఈ మధ్య మనకి ఏఐ కూడా వచ్చింది. మనం ఇందాక కూడా ఆఫ్ ఎయిర్ డిస్కస్ చేస్తున్నాము. ఒక ఐఐటియన్ 10 years ఎక్స్పీరియన్స్లో నేర్చుకున్న స్టఫ్ మొత్తం ఒక ఏఐ ప్రాంప్ట్ చెప్పేస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో వరల్డ్ ఇస్ చేంజింగ్. సో ఇప్పుడు ఐఐటి వెళ్తేనే సక్సెస్ అని లేదు. సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నీడ్ నాట్ గెట్ డిసప్పాయింటెడ్. దే జస్ట్ హ్యావ్ టు మూవ్ ఆన్ అండ్ లుక్ అట్ ది బెస్ట్ ఆప్షన్ అండ్ హౌ టు ఇంప్రూవ్ స్కిల్స్. స్కిల్ ఇంప్రూవ్మెంట్ ఇస్ ది కీ అనమాట. కొంతమంది ఇయర్ మొత్తం డ్రాప్ అయిపోతూ ఉంటారు. సో దానివల్ల ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయండి? డ్రాప్కి ప్రాబ్లం రాదండి. ఇప్పుడు డ్రాప్ అయ్యి సేమ్ మిస్టేక్స్ రిపీట్ చేస్తుంటే ప్రాబ్లం. ఇప్పుడు చాలా మంది ఏంటి డ్రాప్ చేస్తారు, ఇయర్ వేస్ట్ అయిపోతుంది కదా. ఇయర్ వేస్ట్ అవుతుంది. అంటే ఇఫ్ దే డోంట్ గెట్ ఎ సీట్, ఇప్పుడు మీరు ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు ఎంసెట్ క్వాలిఫై కాలేదు ఆర్ జేఈ క్వాలిఫై కాలేదు అండ్ దే టుక్ ఎ డ్రాప్. నెక్స్ట్ ఇయర్ క్వాలిఫై అయ్యి మంచి మార్క్స్ వచ్చాయి అనుకోండి, దెన్ డ్రాప్ ఇయర్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీట్లో చాలా మంది స్టూడెంట్స్ 2 years 3 years 4 years డ్రాప్ చేస్తున్నారు. బట్ అగైన్ ఆఫ్టర్ దట్ 3 years తర్వాత కూడా ఇఫ్ దే ఆర్ గెటింగ్ ఇన్ అ టాప్ కాలేజ్, దెన్ దట్ మీన్స్ ఇట్స్ గుడ్, రైట్? ఇట్స్ వర్త్ టేకింగ్ ఎ డ్రాప్. ఇప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్స్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ మీకు తెలిసిందే, కామన్. ఒక 4-5 years ఖాళీగా కూర్చొని చదువుతారు. బట్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఎ డ్రాప్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ కౌంట్. అంటే డ్రాప్ తీసుకున్నప్పుడు ఇప్పుడు పెట్టే ఎఫర్ట్ కన్నా 2 times ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి, సో దట్ ద ఇయర్ ఈజ్ నాట్ వేస్టెడ్. ఇయర్ ఈజ్ వేస్టెడ్ వెన్ యూ డోంట్ గెట్ దట్ రిజల్ట్ ఆఫ్టర్ టేకింగ్ ఎ డ్రాప్. అంటే కొంతమంది పేరెంట్స్కి డ్రీమ్స్ ఉంటాయి, నా కొడుకు ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఆర్ ఎల్స్ గవర్నమెంట్ జాబ్ చేయాలి, అదొక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ కోసం ఏం చేస్తారంటే పిల్లల్ని ప్రెజర్ చేస్తారు. అరే నువ్వు ఎంపీసీనే తీసుకోవాలి, నువ్వు ఇంజనీరింగే చేయాలి, ఆర్ నువ్వు బైపీసీనే తీసుకోవాలి, డాక్టరే చదవాలి. సో దీనివల్ల ఫ్యూచర్లో ఆ పిల్లలు ఎలాంటి మెంటల్ ఆ ప్రెషర్కి లోన్ అవుతారు. మొన్న యూట్యూబ్లో నన్ను ఆల్రెడీ ఒకళ్ళు కామెంట్లో పెట్టారు మన ఛానల్లోనే, సంతోష్ సార్ ఎప్పుడు స్టూడెంట్స్ని సపోర్ట్ చేస్తారు, పేరెంట్స్ని అసలు సపోర్ట్ చేయరు అని. బట్ దట్ ఈస్ నాట్ ది కేస్. మీరు అడిగే క్వశ్చన్ కూడా అగైన్ పేరెంట్స్ మైట్ నాట్ లైక్ ది ఆన్సర్, బట్ సి వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్ పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేయడం ఈజ్ వ్యాలిడ్. బట్ ఎక్స్పెక్టేషన్కి రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంది. బికాస్ ఐ బిలీవ్ దట్ మన కంట్రీ ఈజ్ అ లిటిల్ కాంప్లికేటెడ్ కంపేర్డ్ టు అదర్ కంట్రీస్. ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు ఐ హ్యావ్ సీన్ స్టూడెంట్స్ హు ఆర్ టాపర్స్ బట్ వాళ్ళు స్టేజ్ మీద మాట్లాడలేరు. ఐ హ్యావ్ సీన్ స్టూడెంట్స్ హు ఆర్ యావరేజ్ స్టూడెంట్స్ బట్ స్టేజ్ మీద కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారు, కాన్ఫిడెంట్గా తిరుగుతారు. ద వే దే లీడ్ దేర్ పర్సనాలిటీ, వాళ్ళకి దే హ్యావ్ స్ట్రాంగ్ పర్సనాలిటీ. ఇప్పుడు జాబ్కి వీళ్ళిద్దరు వెళ్ళారంటే దో దట్ పర్సన్ హ్యాస్ మోర్ ఐక్యూ, you can call it, the other person has more personality. ఇప్పుడు now companies are looking for a better personality. సో పేరెంట్స్కి ఏంటంటే ఆ ఎక్స్పెక్టేషన్ ఉండడం కరెక్టే, బట్ దే షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఎ ప్లాన్ బి అని చెప్తాను. ఇప్పుడు సపోజ్ లెటర్స్ ఒక పేరెంట్కి ఎక్స్పెక్టేషన్ ఉంది దట్ మా పిల్లాడు ఐఐటీలో చదవాలి బికాస్ దే హ్యావ్ ఆల్సో స్టడీడ్ ఇన్ ఐఐటీ. మేబీ యువర్ కిడ్ ఇస్ నాట్ యాజ్ మైండ్ సెట్ అనేది మీ అంత ఐక్యూ లేదేమో, మీ అంత హార్డ్ వర్క్ చేయలేడము, ఇట్స్ ఓకే, రైట్? బట్ వేరే కెరియర్లో కూడా దే కెన్ డూ అ గుడ్ జాబ్. సో ఇట్ ఈస్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ టు ఐడెంటిఫై వాళ్ళ స్ట్రెంగ్స్, వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ పిల్లల స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, వాళ్ళు చేయగలుగుతున్నారా లేదా. అండ్ దే షుడ్ ఆల్వేస్ కీప్ ఎ కమ్యూనికేషన్ ఛానల్ ఓపెన్ అని నేను చెప్తున్నాను. ఈ మధ్య కాలంలో వీఆర్ సీయింగ్, మీరు ఇందాక టచ్ చేశారు, సూసైడ్స్ అవుతున్నాయి, డిప్రెషన్. ఇప్పుడు మన జనరేషన్ కన్నా ఈ జనరేషన్లో డిప్రెస్ కిడ్స్ ఆర్ మోర్ బికాస్ వాళ్ళ మీద ప్రెషర్, వాళ్ళ మీద ఇది. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ వాళ్ళ జనరేషన్ ఈ జనరేషన్ డిఫరెంట్.
ఈ జనరేషన్లో స్టిల్ కంబ్యాక్ ఇవ్వచ్చు. ఇప్పుడు మన పేరెంట్స్ జనరేషన్లో ఏంటి, ద ఫార్ములా ఫర్ సక్సెస్ ఇస్ యూ హ్యావ్ టు స్టడీ ఇన్ అ గుడ్ కాలేజ్, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్, దెన్ యూ విల్ డూ గుడ్. ఇప్పుడు అలా లేదు. ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ స్టడీస్ వైజ్, ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ గుడ్, బట్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే యూ కెన్ స్టిల్ బీ ఆన్ ద టాప్ అనమాట. సో పేరెంట్స్ షుడ్ హ్యావ్ దట్ ఎంపథీ టువర్డ్స్ దర్ చిల్డ్రన్ అండ్ కూర్చుని దే హ్యావ్ టు వర్క్అవుట్ అ ప్లాన్ బి. ఆల్వేస్ ఐ సే ప్లాన్ ఏనే కాదు, యూ షుడ్ హ్యావ్ ఎ ప్లాన్ బి, ప్లాన్ సి. ఓకే, ఐఏఎస్ అవ్వకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, ఇంజనీర్ కాకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, అలా చేస్తే స్టూడెంట్స్ విల్ ఆల్సో బీ ఇన్ అ గుడ్ పొజిషన్. పేరెంట్స్కి కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేవి తగ్గుతాయి. అంటే స్టూడెంట్స్ కూడా ఏం చేస్తుంటారంటే కాలేజ్ బ్రాండ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. ఒకటి కానీ లేకపోతే కొన్ని కాలేజెస్ కానీ కొన్ని యూనివర్సిటీస్ కానీ ఎలా ఉంటాయంటే ఆ మార్కెటింగ్ స్ట్రాటజీని ఉపయోగించి ఎక్కడ చూసినా వాళ్ళవే కనిపిస్తూ ఉంటే వీళ్ళు దానికి అడిక్ట్ అవుతూ ఉంటారు. అవి చూసి వీళ్ళు జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా చూసి వెళ్ళి జాయిన్ అవ్వడం ఆర్ బ్రాండ్ మీద ఇంట్రెస్ట్ పెట్టి స్కిల్స్ ఆర్ అక్కడ డెవలప్మెంట్ అవి చూడకపోతే ఫ్యూచర్లో ఎంత ప్రమాదం అండి. నేను ఫస్ట్లీ ఒకటి ఏం చెప్తానంటే, టాప్ కాలేజెస్ ప్రమోట్ చేసుకో. మీరు అబ్జర్వ్ చేయండి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఆర్ ఎనీ డిగ్రీ కాలేజెస్, టాప్ కాలేజెస్ యాడ్స్ మీకు ఎక్కడ కనిపించవు. ఎందుకు? వాళ్ళు ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సిబిఐటి, వాసవి లాంటి కాలేజెస్ మీరు ఎక్కడ వాళ్ళ యాడ్స్ చూడరు. వాళ్ళు జస్ట్ ఎంసెట్ ఎగ్జామ్ అప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు, ఇది ఇస్తారు. వాళ్ళకి ఎన్ఆర్ఐ కోటా సీట్లు కూడా మంచిగా తీసుకుంటారు ఈ సిబిఐటి, వాసవి, విఎన్ఆర్ లాంటి కాలేజెస్. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ప్రైవేట్ కాలేజెస్. ఇప్పుడు ఏవైతే ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే ఈ డీమ్డ్ యూనివర్సిటీస్, ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ చాలా వచ్చాయన్నమాట. వాళ్ళకేంటి ఇప్పుడు ఒకసారి డీమ్డ్ ఆర్ డీమ్ టు బి యూనివర్సిటీ అంటే వాళ్ళ ఫీజు పెట్టుకోవచ్చు. అంటే వాళ్ళు టాపర్స్తో పాటు వేరే వాళ్ళని కూడా తీసుకోవచ్చు. వాళ్ళు ఈ మార్కెటింగ్ ఇది చేసి స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేసుకుంటున్నారు. కానీ అక్కడ వెళ్ళకేంటి, క్యాంపసెస్ అన్ని బాగుంటున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, టీచర్స్ వాళ్ళు లేరు. దే ఆర్ నో గుడ్ టీచర్స్. ఎగ్జాక్ట్లీ. అండ్ ప్లేస్మెంట్స్ ఇప్పుడు మార్కెట్ ఇట్ సెల్ఫ్ ఇస్ బ్యాడ్. ఐఐటి, ఐఎమ్స్లోనే ప్లేస్మెంట్స్ అవ్వట్లేదు. ఈ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్లో ప్లేస్మెంట్స్ ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎక్స్పెక్టేషన్ షుడ్ బి క్లియర్. ఐఎమ్ నాట్ సెయింగ్ దర్ బ్యాడ్ కాలేజెస్, కానీ మీరు క్లారిటీతో వెళ్ళాలి. ఆ కాలేజ్ జాయిన్ అయినా కానీ ఓకే, ప్లేస్మెంట్స్ ఓన్లీ 50% మందికి వస్తున్నాయి, నేను వర్క్ హార్డ్ చేసి నేను స్కిల్స్ తెచ్చుకుంటే అక్కడ తెచ్చుకోవచ్చు. ఐఎమ్ నాట్ సెయింగ్ ప్లేస్మెంట్స్ రావట్లేదు, బట్ ప్లేస్మెంట్స్ తక్కువ ఉంటున్నాయి. సో ఈ మార్కెటింగ్ బ్రాండింగ్ వల్ల మీకు ఇంట్రెస్ట్ రావచ్చు, బట్ కాలేజ్కి వెళ్ళి వాళ్ళతో లెక్చరర్స్తో మాట్లాడండి, వాళ్ళ పాత స్టూడెంట్స్తో మాట్లాడండి, ఇలా మనలాంటి కౌన్సిలర్స్తో అడ్వైస్ తీసుకుని జాయిన్ అవ్వమని నేను చెప్తాను. అంటే ఒక యుగం మొత్తం ఎలా నడిచిందంటే, అరే ఏంట్రా నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరా, నీకు ఇంత బల్బ్ ఏంటి అనడానికి కూడా మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీసుకొచ్చి జోడించేవాళ్ళం. సో ఇప్పుడు అది ఎలా అయిపోయిందంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్కి విలువే లేదు. దాని తర్వాత అందరూ ఇంజనీరింగ్ చేయడం, ప్రతి ఒక్కరూ బీటెక్లోకి రావడం, ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేర్ సైడ్కి రావడం, ఈవెన్ డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ ఏం చేసినా కూడా వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకోవడం, ఆ ఫీల్డ్లోకి కూడా వచ్చారు. అవును, మనం రీసెంట్గా చూసాం ఒరాకిల్లో ఆల్మోస్ట్ 50,000 మెంబర్స్ని తీసేశారు. అవును. సో ఇప్పుడు కూడా స్టిల్ కొంతమంది మారకుండా అదే వేని చూస్ చేసుకుంటున్నారు. ఏదో ఫ్రెండ్ తీసుకున్నాడనో, రిలేటివ్స్ తీసుకున్నాడనో, ఇందాక నేను అన్నట్టు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను మనం అడిగించుకోవాలనో, ఏదో ఒక దాన్ని చూస్ చేసుకొని అట్లా ఈ వేలోకి వస్తున్నారు. ఇది ఫ్యూచర్లో ఎంత ప్రాబ్లం అంటారు? ఫ్యూచర్ ఏంటంటే ప్రజెంట్లోనే ప్రాబ్లం అది. ఇప్పుడు విత్ ఏఐ కమింగ్, అగైన్ మనం తిరిగి ఏఐకే వస్తున్నాం, కానీ విత్ ఏఐ కమింగ్, బీయింగ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఏ సబ్జెక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎ ప్రొఫెషన్. ఇప్పుడు ప్రొఫెషన్ వాల్యూ హ్యాస్ బికమ్ వెరీ లెస్. ఇప్పుడు ఏమంటున్నారు, ఏఐ వచ్చాక రీసెంట్ ఆర్టికల్ కూడా ఆరెకల్ అతనే ఎవరో లే ఆఫ్ అయినప్పుడు లింక్డ్ఇన్లో ఒక వైరల్ పోస్ట్ అయింది. నెక్స్ట్ మీరు ఏం చేస్తారు అంటే, నేను వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాను ఆర్ ఒక రెస్టారెంట్ పెట్టుకుంటాను అంటున్నారు. అంటే తిరిగి దే హ్యావ్ కమ్ బ్యాక్ టు ఇదివరకు ఏంటి, వ్యవసాయం అంటే ఇట్ వాజ్ లైక్ అరే నేను చేయను, సిటీకి వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అని పిల్లని అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, అందరూ మళ్ళీ ఇట్ ఈస్ గోయింగ్ బ్యాక్ టు రూట్స్. వ్యవసాయం మీకు ఒకవేళ ఫార్మ్ ల్యాండ్స్ ఉన్నాయంటే యు ఆర్ వెరీ లక్కీ. ఎందుకంటే ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత వీ మైట్ నాట్ హ్యావ్ అవర్ జాబ్స్ అండ్ యూ హ్యావ్ టు డూ దాట్. ఆర్ మీరు చిన్న దోశల బండి పెట్టుకుని అది చేసుకోవడం బెటర్. లాస్ట్ టైం నేను ఒక అబ్బాయిని ఇంటర్వ్యూ చేశాను అండి, సాఫ్ట్వేర్ చిన్నోడు అని చెప్పేసి. యూట్యూబ్ ప్లస్ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తుంటాడు అబ్బాయి. అంటే ఆల్రెడీ సాఫ్ట్వేర్ ప్లస్ వ్యవసాయం వీడియోస్ చేస్తూ, ఐ మీన్ ఎట్లా ఉంటుంది అని. ఇప్పుడు టోటల్గా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఆ జాబ్ కూడా చేయట్లేదు అనుకుంటా అబ్బాయి, ఓవరాల్గా వ్యవసాయమే చేస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ. అండ్ నేను కొన్ని రీల్స్ నాకు వస్తుంటాయి అబ్బాయి, నేను ఆల్రెడీ ఇంటర్వ్యూ చేశాను కాబట్టి, లక్షల్లో సంపాదిస్తున్నాడు. యా, ఇంక దానికి కంపారిజన్ ఎక్కడ ఉంది అని అనుకుంటా. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ పర్సెప్షన్. ఇప్పుడు మీకు ఒక సింపుల్ పాయింట్ చెప్తాను, మన ఇండియాలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది లేదు. ఇప్పుడు యుఎస్లో
ఇప్పుడు మన ఇంటికి ఒక కార్పెంటర్ ఒక ప్లంబర్ వచ్చారు. యూఎస్లో తెలుసా మీకు, కార్పెంటర్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ని సేమ్ లెవెల్లో చూస్తారు. అంటే సేమ్ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ ఇస్తారు, దో దేర్ సాలరీస్ ఆర్ లెస్. ఇప్పుడు ఒక కార్పెంటర్ వచ్చాడు అనుకోని, మనం ఎలా మాట్లాడతాం, ఒక కార్పెంటర్ ప్లంబర్ వస్తే. యూఎస్లో అలా లేదు. ద ప్రాబ్లమ్ ఇస్ విత్ ది మైండ్ సెట్. ఇప్పుడు ఏ రావడంతో ఏంటంటే వాళ్ళ వాల్యూ ఇంకా పెరుగుతుంది మార్కెట్లో, విచ్ ఇస్ గుడ్. సో నేను చెప్పేది ఏంటంటే ఫైండ్ యువర్ ప్యాషన్. ఇప్పుడు మీరు ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు కూడా అతనికి ఆ ప్యాషన్ ఉంది కాబట్టి హీ హెస్ గాన్ బ్యాక్ టు హిస్ విలేజ్, చేస్తూ కూడా వీడియోస్ చేసి దానివల్ల ఈజ్ ఎర్నింగ్ మోర్. సో మీ ప్యాషన్ ఏంటో ఫిగర్ అవుట్ చేయండి. ఇట్ కుడ్ బి సింగింగ్, డాన్సింగ్, కుకింగ్ ఆర్ జస్ట్ కాంటెంట్ క్రియేషన్, కామెడీ, వాటెవర్. సో విత్ ఇన్ రూల్స్ అవి చేసుకుంటే యూ విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్. ఎందుకంటే ఈ మధ్య ఏఐ మీ ఇదివరకు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, మీరు ఇంప్రూవ్ అవ్వాలన్నా కానీ యూ హ్యావ్ టు టేక్ ఒపీనియన్ ఫ్రమ్ 10 people, కన్సల్టెంట్స్, ఇవంతా. అదంతా మనకి క్లాడ్ ఆర్ చాట్ జీపీటీ విల్ హెల్ప్ యూ. అది ఒక పాత్ కూడా చూపించేస్తుంది అన్నమాట. సో హ్యావింగ్ ఎ సబ్జెక్ట్ థరో నాలెడ్జ్, ఏ స్ట్రీమ్ తీసుకున్నా కానీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏఐ వచ్చాక ఏంటంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ వాల్యూ ఇంకా పెరుగుతుంది. ఓకే.